ఖమ్మంలోని బీఆర్ఎస్ నేతలకు వరుస షాకులు తగులుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారంలో ఉండి ప్రభుత్వ భూములను కబ్జా చేసిన క్రమంలో బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. ల్యాండ్ గ్రాబింగ్ కేసులో అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి ఎలా అరెస్ట్ చేస్తారంటూ పార్టీ శ్రేణులు ఆందోళన చేశారు. నాయకుల అరెస్టుతో ఖమ్మం రాజకీయాల్లో గేమ్ స్టార్ట్ అనే పదాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. సంతోషి, ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు నాగరాజుని ప్రభుత్వ భూమి కబ్జా చేసిన కేసులో అరెస్ట్ చేస్తే ఈ నేపథ్యంలో ఖమ్మంలో ఉధృత వాతావరణం అయితే నెలకొని ఉంది. అంటే అప్పటికప్పుడే కోర్టుకు హాజరుపరుస్తున్న సమయంలో ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకొచ్చి ఆందోళన చేశారు బీఆర్ఎస్ నాయకులు. అయితే ఈ నేపథ్యంలోనే 59, 58 జీవో ఆసరా చేసుకొని ఎన్ఎస్పి రామాలయం దగ్గర ఉన్న 415 గజాల ప్రభుత్వ భూమిని అక్రమంగా క్రమబద్ధీకరణ చేస్తున్నారని కార్పొరేటర్ పగడాల విద్య, అంటే నాగరాజు భార్య అయినటువంటి పగడాల విద్య కార్పొరేటర్ భర్త బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజుపై ప్రభుత్వ అధికారులు ఫిర్యాదు చేయడంతో టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో A1, A2గా పేర్కొంటూ ఆ కేసు నమోదైతే చేశారు. ఈ నేపథ్యంలో A2గా ఉన్న పగడాల నాగరాజును అరెస్టు చేసి అర్ధరాత్రి జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎదురు హాజరుపరిచారు పోలీసులు. అయితే ఈ నేపథ్యంలో పగడాల నాగరాజుకు జిల్లా జడ్జి 14 రోజుల రిమాండ్ అయితే విధించిన సంఘటన అయితే మనం చూస్తున్నాం. ప్రధానంగా అయితే ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు గతంలో కూడా పలు వివాదాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కొన్ని ప్రభుత్వ భూములు కబ్జాలు చేశారని కూడా ఆరోపణలు అయితే నేపథ్యంలో ఈ రోజు నాగరాజును అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో అయితే ఈ కేసులో శ్రీ విద్య A1గా నాగరాజును A2గా అయితే ఈ ఖమ్మం నగరంలో సంచలనం సృష్టించినటువంటి ఈ కేసు 41 CRPC నోటీసులు కూడా పోలీసులు నాగరాజుకి అయితే నిన్న మధ్యాహ్నమే ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ ఖమ్మం టౌన్ ఏసీపీ కార్యాలయానికి పిలిపించిన అనంతరం న్యాయవాదులతో కలిసి అక్కడికి వెళ్లి నాగరాజును పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే పట్టణ పోలీసుకి తరలించిన అనంతరం జిల్లా జడ్జి 14 రోజుల రిమాండ్ అయితే విధిస్తున్న పరిస్థితి నేపథ్యంలో నాగరాజు అరెస్టు అంశం తెలియడంతో ఇటు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఆయన ఇంటి వద్దకు భారీగా తరలి వచ్చారు. నాగరాజుని కక్షపూర్తిగా అరెస్ట్ చేయడం ఇది సరైనది కాదని అక్కడ స్వల్ప ఉధృత వాతావరణం అయితే నెలకొంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ గేమ్ స్టార్ట్ చేసిందని కూడా చెబుతున్నారు. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కావచ్చు గతంలో చేసిన అరాచక పాలన అక్రమ కేసుల నేపథ్యంలోనే వాళ్ళపై పగ తీర్చుకుంటున్నారు కూడా ఆరోపణ వినిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ అయ్యప్ప, థ్యాంక్ యూ.